అందరికీ శుభోదయం. నమస్కారం. సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి మరియు సభా సభ్యులందరికీ నా నమస్కారాలు. అధ్యక్ష, ఈరోజు మన శాసనసభ ఎంతో పండుగలా నాకు కనిపిస్తుంది. జిఎస్టిపై సభా సభ్యుల అభిప్రాయాలు నాకు తెలుసుకోవాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలా మనమందరం అనేకం కావాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఆదరించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది. ప్రతిపక్ష పార్టీ నాయకురాలు దీపికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలో రైతులు తమ పంటకి గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వ మద్దతు లేక అనేక అవస్థలు పడుతున్నారు. అధ్యక్ష, రాష్ట్రానికి రైతు వెన్నుముక్క అంటారు, కానీ రైతు కంటకన్నీ ఎవరు తుడుస్తారు? అధ్యక్ష, ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అధ్యక్ష, వ్యవసాయ శాఖ మంత్రి ఇందిరా గారు. అధ్యక్ష, మా ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. అన్నదాత సుఖీభవ అనే పేరుతో 2 సంవత్సరాలుగా రైతులకు ఎంతో మేలు చేశాము. అసలు వీరు ఎందుకు సభకు వస్తారో తెలియదు. మా మీద లేనిపోని దుష్పరిచయం చేస్తున్నారు. అధ్యక్ష, వీరు సభకు దండగా. అధ్యక్ష, మంత్రి గారు అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు. మాట్లాడే బదులు నాతో వస్తే రైతుల సమస్యలను నేరుగా వారి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాను. అధ్యక్ష, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రైవేటు బస్సులు ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు పెంచడమే కాకుండా ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్నారు. నిబంధనలను త్రోసి రాజని వాహనాలు తిప్పుతున్నారు. అధిక వర్గాలు మామూలు మొత్తులో జోగుతున్నారా? మీరే ప్రభుత్వ సంస్థలను బలహీనపరుస్తున్నారు. అధ్యక్ష, రోడ్డు ప్రమాదాలు చాలా ప్రమాదకరం. అధ్యక్ష, ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో 1000 కోట్లు అందించింది. అధ్యక్ష, అలాగే శాస్కీ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో 2000 కోట్ల నిధులను గ్రామీణ రహదారుల మరమ్మతు నిర్మాణం కోసం కేటాయించింది. అధ్యక్ష, ఇవన్నీ మా ప్రభుత్వం చిత్తశుద్ధికి తార్కాణం. అధ్యక్ష, ఇవన్నీ వదిలేసి ప్రైవేట్ సంస్థలపై మాపై ఈ నిందలు ఏమిటి? అధ్యక్ష, స్త్రీ శక్తి పథకం విజయవంతం కావడం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు మిగుడు పడ్డం లేదు. ప్రభుత్వ నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. అసలు మీరు సభకు ఎందుకు వస్తున్నారు? అధ్యక్ష, నాకైతే తెలియదు. అధ్యక్ష, ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గిపోయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్స్ పెరిగాయి. అధ్యక్ష, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయి. అధ్యక్ష, ఇక పేదవాడికి విద్య మరియు వైద్యం అందని ద్రాక్షేనా? ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా లేదా? అధ్యక్ష, విద్యా హక్కు చట్టం ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు బలహీనపడుతున్నాయి? పెరుగుతున్న జనాభాకి కావలసిన వైద్య సిబ్బందిని తయారు చేయకపోతే ఆరోగ్య సంక్షోభం తలెత్తదా? అధ్యక్ష, ఒక తల్లికి వందనం. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఒక విద్యాశక్తి. ఇవన్నీ చూసి వీళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. అధ్యక్ష, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తామని మేము చెప్పామా? చేశామా? అసలు వీరికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. అధ్యక్ష, ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. 0 అవర్ ప్రారంభమవుతుంది. ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన నోటీస్ మేరకు జిఎస్టిపై స్వల్పకాలిక చర్చ నిర్వహించబడును. అధ్యక్ష, దేశ భవిష్యత్తుని మరియు ఆర్థిక గమనానికి సరికొత్త నిర్వచనం చెప్పే జిఎస్టి నూతన సంస్కరణలకి ఆమోదం తెలుపుతూ ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నాము. సభ్యులు ఆమోదం తెలపవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ముందుగా ఈ విషయంపై మాట్లాడతారు. అధ్యక్ష, ఇది ఒక గేమ్ చేంజర్ యాక్ట్. అధ్యక్ష, ఎంతో సంక్లిష్టమైన పన్నులపై ఇది సరళతరం చేసింది. అధ్యక్ష,
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మరియు మన ఆర్థిక శాఖ శ్రీ నిర్మలా సీతారామన్ గారిని ఈ సభ ద్వారా నేను అభినందిస్తున్నాను. VAT విలువ ఆధారిత పన్ను, సర్వీస్ ట్యాక్స్ మరియు ఎగుమతులపై కస్టమ్స్ పన్ను, ఇలా ఎన్నో పన్నులను ఇది ఒకే గొడుగు కిందకి తెచ్చింది అధ్యక్ష. అలాగే నేను ఈ సభ ద్వారా ఏం చెబుతున్నాను అని అంటే అధ్యక్ష, ఇది GST 2.0 ఇది ఒక పారదర్శకతను తీసుకువస్తుంది అధ్యక్ష. ఆత్మనిర్భర్ భారత్ సాధనలో GST ఒక సకానికి నాంది అధ్యక్ష. GST అంటే నా దృష్టిలో గ్రాస్ సేవింగ్స్ ట్రిపుల్, అలాగే GST అంటే గ్రాసరీ సేవింగ్స్ ట్రిపుల్, అలాగే GST ఆల్వేస్ గ్రేట్ సర్ప్రైజ్ ఆల్వేస్ ట్రిపుల్ అధ్యక్ష. అధ్యక్ష, ట్యాక్స్ స్లాబ్ 2% నుంచి మరియు 18% వరకు పెరిగి రెండు ట్యాక్సులుగా మార్చారు అధ్యక్ష. ఇది వినియోగాన్ని పెంచి పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. పన్ను ఎగవేతను కూడా నివారిస్తుంది అధ్యక్ష. పన్ను వేతనం పెరిగి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తుంది అధ్యక్ష. అంటే ప్రజల ఆదాయం పెరగదా అధ్యక్ష? ప్రజలకి లబ్ధి చేకూరదా? అధ్యక్ష, వీరు మారరు అధ్యక్ష, వీరు మారరు, వీరింతే అధ్యక్ష, వీరింతే. అధ్యక్ష, వ్యవసాయం GST 2.0 సంస్కరణల కారణంగా పండగ అవుతుంది అధ్యక్ష. వ్యవసాయం 5% పన్ను పరిధిలోకి వచ్చింది. ఇంత క్రితం వ్యవసాయ వస్తువులు సామాగ్రి 18% పరిధిలో ఉండేది. అది మారింది అధ్యక్ష. ట్రాక్టర్ టైర్స్, విడిభాగాలు, సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలు, స్ప్రింక్లర్లు 5% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాయి అధ్యక్ష. ఇది వ్యవసాయ యాంత్రీకరణానికి, రైతు అభివృద్ధికి దోహపడతాయి అధ్యక్ష. అధ్యక్ష, అయితే రైతుకి దేశవ్యాప్తంగా తన పంటకు గిట్టుబాటు ధర లేక ఎందుకు బాధపడుతున్నారు? ఒకవైపు రైతు తన పంటకు మద్దతు ధర లేక అల్లాడుతుంటే మార్కెట్లలో కూరగాయలు, పప్పులు, నూనె ధరలు ఎందుకు ఆకాశం అందుతున్నాయి? ఇదంతా ఒక మాయ అని స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. రైతు దేశానికి వెన్నెముక్క, రైతు రాజు అని నినాదాలు ఇస్తారు అధ్యక్ష. కానీ వాస్తవంగా భూమిని నమ్ముకున్న రైతు బలహీనుడు, భూమిని సొమ్ము చేసుకుంటున్న దళారీ వ్యాపారి బలవంతుడు. ఇది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, GST అమల్లోకి వచ్చి 2 నెలలు అయ్యింది. విత్తనం నాటగానే చెట్టు అవ్వదు. ప్రతిపక్ష పార్టీ ఓపిక పట్టాలి. మార్పు చెందేందుకు ఇక వ్యవసాయ విప్లవమే అధ్యక్ష. అధ్యక్ష, వినియోగ వస్తువులపై GST 5% ట్యాక్స్ స్లాబ్లో ఉంది అధ్యక్ష. టూత్ పేస్ట్, బ్రష్, సోప్, వెన్న, పాలు, నాప్కిన్, అలాగే కిచెన్ సామాగ్రి, కుట్టు యంత్రాలపై 5% పన్ను పరిధికి వచ్చింది అధ్యక్ష. ఇది మధ్య తరగతికి కళ నెరవేరడమే అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు తమ మిగులు ఆదాయాన్ని వారి యొక్క ఆర్థిక ఆరోగ్యం కోసం ఖర్చు పెడతారు అధ్యక్ష. ఇది ఒక గేమ్ చేంజర్ అధ్యక్ష. అధ్యక్ష, గత కొన్ని సంవత్సరాలుగా ధరలు విపరీతంగా పెంచి ఇప్పుడు కొంత తగ్గించి పండగ చేసుకోమంటే ఎలా అధ్యక్ష? నేను 2 సంవత్సరాల ముందు తాగే కాఫీ 100 గ్రాముల ప్యాకెట్ ధర 32 రూపాయలు. ఇప్పుడు అదే ప్యాకెట్ ధర 96 రూపాయలు. 2 సంవత్సరాల్లో రెట్టిపోయింది అధ్యక్ష ధర. ఇది GST వల్లలేదు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు విపరీతంగా పెంచి ప్రజలు అలవాటు పడేలా చేసి ఇప్పుడు కొంత తగ్గించి పండగ చేసుకోమంటే ఎలా అధ్యక్ష? అధికార పక్షం వాళ్ళు భ్రమలో బతుకుతున్నారు అధ్యక్ష, భ్రమలో. అధ్యక్ష, భూముల రేట్లు పెరిగాయి, వేతనాలు పెరిగాయి, ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి అధ్యక్ష. ఆర్థిక వ్యవస్థ పురోగమనం చెందకూడదా? అంతే అధ్యక్ష, మీరు మారంతే. అధ్యక్ష, వైద్య సేవలపై, ఆరోగ్య బీమాపై GST 0% అధ్యక్ష. ఇది ప్రతి పేదవారికి బీమా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒకప్పుడు 18% అధ్యక్ష. కానీ ఇప్పుడు
0% మార్చాం అధ్యక్ష. అలాగే థర్మామీటర్ పై ఉండే జిఎస్టిని 18% నుండి 5%కు వచ్చేలా చేశాం అధ్యక్ష. ఇది ప్రతి పేదవారికి ఆరోగ్య బిల్లులను తగ్గిస్తుంది అధ్యక్ష. అలాగే ఇది వైద్యానికి భరోసా ఇస్తుంది అధ్యక్ష. అలాగే మెడికల్ ఆక్సిజన్లు, డయాగ్నోస్టిక్ కిట్లు, కళ్ళద్దాలు, గ్లూకోమీటర్ల మీద ఉన్న జిఎస్టిని 12% నుండి 5%గా మార్చాం అధ్యక్ష. ఇది ప్రతి పేదవారికి నాణ్యమైన, సురక్షిత మరియు అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాటలు చాలా విసుకొంపుగా ఉన్నాయి. బ్యాంకులలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని పేదవారు బీమా ప్రీమియం చెల్లించగలరా? సురక్షిత త్రాగునీరు, స్వచ్ఛమైన గాలి మరియు స్వచ్ఛ పరిసరాలు అందించలేని ప్రభుత్వాలు ఉచిత విద్య, వైద్యం అందించగలరా? విద్యా వైద్య కార్పొరేట్ కబంధ హస్తాలలో చిక్కుకున్న ఈ AI యుగంలో ఈ మాటలు ఎవరైనా నమ్ముతారా అధ్యక్ష? అధ్యక్ష, కుటుంబం మొత్తానికి వర్తించే బీమా గురించి, అది ఇచ్చే బీమా గురించి తెలియకుండా అధ్యక్ష, ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడానికి మేము చేస్తున్న కృషి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి తెలియనట్టుంది అధ్యక్ష. విద్యారంగంలో GST 2.0 సంస్కరణ గణనీయమైన మార్పు తీసుకురాబోతుంది. విద్యార్థులు వాడే మ్యాపులు, బోర్డులు, గ్లోబుల్, పెన్సిల్స్, క్రయాన్స్, నోట్బుక్స్, ఎరేజర్ పై GST 0 అధ్యక్ష. ఇది విద్యను మరింత అందుబాటులోకి తెస్తుంది అధ్యక్ష. ఇది అజ్ఞానాన్ని, అంధకారాన్ని రూపమాపి జ్ఞానాకారాన్ని ప్రసారింపజేస్తుంది. అధ్యక్ష, గత కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూళ్ళ కంటే కార్పొరేట్ స్కూల్లో చేరికలు పెరిగిపోతున్నాయి. LKG చదువులకే ₹1,00,000 కట్టమంటున్నారు. ఇంకా విద్య అందుబాటులో ఎప్పుడు వస్తుంది? ప్రాథమిక విద్య నుండి ఉన్నత మరియు సాంకేతిక విద్య వరకు విద్య ప్రభుత్వం పరిధిలో ఉంచండి లేదా అందుబాటులో ఉంచండి. అప్పుడు దేశంలో అందరికీ విద్య అంది సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుంది. అధ్యక్ష, ఏసీలు మరియు టెలివిజన్లు 32 ఇంచులు, మానిటర్లు మరియు డిష్ వాషింగ్ మెషిన్ లాంటి గృహోపకరణాలపై GST 28% నుండి 18%కి తగ్గించారు అధ్యక్ష. ఇది ప్రజల వినిమయ శక్తిని పెంచుతుంది. అలాగే ఉత్పత్తి, ఉత్పాదకత మరియు ఉద్యోగితను గణనీయంగా చేసి ఆర్థిక వ్యవస్థ చక్రీయ ప్రవాహాన్ని పరుగులు పెట్టిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, గ్లోబలైజేషన్ వల్ల స్వదేశీ కంపెనీలు చతకలు పట్టే అధ్యక్ష. ఎవరికి తెలియదు అధ్యక్ష, గత 2 సంవత్సరాలుగా ధరలు పెంచి ఇప్పుడు తగ్గించి పండుగ చేసుకోండి అంటున్నారు. రేట్లు విపరీతంగా అమ్ముచూపు పడుతున్నాయి. టీవీలు, ప్రొజెక్టర్లు, మొబైల్లు, కంప్యూటర్ విడిభాగాలు 90% విదేశీ తయారు ఉన్నాయి అధ్యక్ష. ఇది ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ ఎలా సాధ్యమవుతుంది అధ్యక్ష? అధ్యక్ష, ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుంది. ప్రతిపక్ష పార్టీకి ఓపిక, సహనం లేవు అధ్యక్ష. వీరు మారరంతే. విమర్శించడానికి ఎప్పుడూ ముందుంటారు అధ్యక్ష. చేస్తుంది అధ్యక్ష. సిమెంట్ పై GST 28% నుండి 18%కి తగ్గించారు. అలాగే గ్రానైట్ మరియు తెల్లపాల రాయిపై GST 5%గా చేశారు అధ్యక్ష. ఇవన్నీ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసి పేదవాడి సొంతింటి కలను నెరవేరుస్తుంది అధ్యక్ష. ఇవి గేమ్ చేంజర్ అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష? దీని వలన రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, కానీ పేదవాడి సొంతింటి కళ ఎలా నెరవేరుతుంది? భూముల ధరలకి రెక్కలొచ్చి ధరలు ఆకాశాన్ని అందాయి. సిమెంట్, ఐరన్ లాంటి వస్తువుల ధరలు ఎప్పుడో పైకి ఎగబాతాయి. ఇక అందుబాటు ధరలో ఇల్లు ఎండమావేనా? మంత్రి గారు ఎవరి కళ్ళకి గంతలు కడదాం అనుకుంటున్నారు అధ్యక్ష? ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తిడుపు ఎంతమంది పేదవారి సొంతింటి కలను నెరవేర్చిందో మీకు తెలియదు. విమర్శించడానికి ఎప్పుడు ముందే ఉంటారు. మీకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో. అధ్యక్ష, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో GST 2.0 విప్లవం తీసుకొచ్చింది అధ్యక్ష. పెట్రోల్ మరియు డీజిల్ హైబ్రిడ్ కార్లు, LPG CNG కార్లు మరియు రవాణా వాహనాలపై సైకిల్ పై GST 28% నుండి 18% వరకు తగ్గించాల్సింది. అలాగే ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అధ్యక్ష. అలాగే పరిశ్రమ అభివృద్ధికి, ఆటోమొబైల్స్ రంగానికి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష.
అధ్యక్ష, ఇవన్నీ ఎందుకు? పర్యావరణ అనుకూల సైకిల్ ధరలను తగ్గించండి, లేదా బీపీఎల్ కుటుంబాలకు వారికి సైకిళ్లు ఉచితంగా ఇవ్వండి. అంతేగాని ధనికులు ఉపయోగపడేలా చట్టాలను చేయకండి. అధ్యక్ష, మీరు సరిగ్గా గమనించరు. ఆలోచన లేని ఆవేశపరులు ఎల్పిజి, సిఎన్జి మరియు రవాణా వాహనాలపై జిఎస్టి 28% నుండి 18% వరకు తగ్గించినట్లు మీరు గమనించలేదో లేదా గమనించినట్టు నటిస్తున్నారో తెలియడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిత్యావసర వస్తువుల ధరలపై కొన్ని సంవత్సరాలుగా బాగా పెరిగాయి కాబట్టి ఇప్పుడున్న ధరలు 20% నుండి 40% వరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, జిఎస్టీ కారణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 6,000 కోట్ల రెవెన్యూ నష్టం సంభవిస్తుంది. దీనిని ఎవరు భర్తీ చేస్తారు? ఇది సమైక్య స్ఫూర్తికి విఘాతం కాదా? అధ్యక్ష, వ్యాపారులు జిఎస్టీ 2.0 ద్వారా ధరలు తగ్గించినట్టు నటిస్తున్నారు. కావున జిఎస్టీ సక్రమంగా అమలు జరిగేటట్లు నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఒక వ్యవస్థ కావాలి. అలాగే మేము పరిశీలిస్తాము. స్వదేశీ పరిశ్రమలు జిఎస్టీ 2.0 వలన ప్రోత్సాహం లభిస్తుంది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియాకి ప్రోత్సాహం అందుతుంది. గ్రామీణ ఉపాధి పెరిగి పల్లెసీమలో అభివృద్ధి జరిగి గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. అధ్యక్ష, జిఎస్టీ అనేది దేశం మొత్తం మీద ఒకే విధంగా ట్యాక్స్ అధ్యక్ష. ఇది అనేక రాష్ట్ర స్థాయి పన్నులకు తొలగించే దిగువంతులకి ఒకే విధంగా ఉండే నేషనల్ ట్యాక్స్ అధ్యక్ష. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కి స్థిర నిర్వచనం ఇస్తుంది అధ్యక్ష. బిజినెస్ ప్లాన్ కు వారి యొక్క పన్ను భారాన్ని తొలగించుకోవడానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని అందిస్తుంది. ఇది ఒక పేపర్లెస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అధ్యక్ష. దీని ద్వారా మనం ఈ ఫైలింగ్ ని, ఈ పేమెంట్ ని చాలా త్వరగా చేయవచ్చు అధ్యక్ష. అధ్యక్ష, జిఎస్టీ క్యాసినోలు, లాటరీ, ఆన్లైన్ గేమింగ్ పై 40% విధించారు అధ్యక్ష. అలాగే విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు ఇలాంటి వాటిపై ట్యాక్స్ లను 40%గా మార్చారు అధ్యక్ష. ఇది ప్రజలు ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండడానికి, వారి బ్యాడ్ ప్రాక్టీసెస్ ని వదిలిపెట్టడానికి ఇది తోడ్పడుతుంది అధ్యక్ష. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవన శైలిని కలిగి ఉండి వారి ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారనే ఉద్దేశంతో ఇలాంటి విలాస వస్తువులపై, అలాగే అత్యధిక విలువ కలిగిన కార్లపై జిఎస్టీని 40%గా మార్చారని నేను చెప్తున్నాను అధ్యక్ష. వస్తువులైన 5% పన్ను పరిధిలోకి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నేత పని వారికి ఎంతో మేలు చేస్తుంది. వ్యవసాయం తరువాత దేశంలో ఎక్కువ మంది ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమలో నూతన ఉషోదయం తీసుకొస్తుంది. అధ్యక్ష, నేను ఇప్పుడు 2.0 సంస్కరణను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించి ప్రజలందరి మద్దతు తెలుసుకోవాలని కోరుచున్నాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గాయత్రి గారు. అధ్యక్ష, 2016లో 101వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా జిఎస్టీ చట్టంగా చేయబడింది అధ్యక్ష. ఇది సెప్టెంబర్ 8, 2016న చట్టంగా రూపొందింది. తొలుత జిఎస్టీని జూలై 1, 2017 నుంచి అమలు చేస్తున్నారు అధ్యక్ష. ఇది పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభలకు కూడా వస్తు సవరణపై పన్ను చట్టాలను చేయవచ్చు అధ్యక్ష. అయితే 56వ జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ 2.0ను తీసుకొచ్చింది. జిఎస్టీ 2.0 మన భారతదేశంలో 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చింది అధ్యక్ష. ఇది పన్ను వ్యవస్థలను సరళంతరం చేసింది. ఒకే దేశం ఒకే పన్ను, వన్ నేషన్ వన్ కంట్రీ విధానాన్ని అమలు చేసింది అధ్యక్ష. దేశంలోని స్థానిక యువతకు ఉపాధి కల్పించి మరియు స్వదేశీ పరిశ్రమకు ప్రోత్సాహనిచ్చి ఈ తీర్మాన్ని నేను బలపరుస్తున్నాను అధ్యక్ష. తెలివైన వినియోగాన్ని నివారించి బహుముఖ పోటీల్లో నాణ్యమైన వస్తువులను పొందడంలో జిఎస్టీ చేసిన మేలును ఈ తీర్మానాన్ని అనుకూలంగా ఓటు వేయడం ద్వారా నేను ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. అధ్యక్ష, ఈ జిఎస్టీ 2.0 చట్టం హోమింగ్, విద్య, వైద్య, ఆరోగ్య, బీమా పరిశ్రమలను మరియు అన్ని రంగాల్లో గొప్ప మార్పు తీసుకువస్తుంది. కావున ఈ బిల్లుకు నేను
మద్దతు తెలుపుతున్నాను. అధ్యక్ష, మేము చేసిన ఈ సూచనలను ప్రజలు గమనించాలని ఆశిస్తూ ఈ జిఎస్టీ మరొక కోణం ప్రస్తావించాము. అయితే ఈ జిఎస్టీ 2.0 వలన ప్రజలకు ప్రయోజనం ఉందని భావించి ఈ తీర్మానానికి ఆమోదం తెలుపుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అలాగే జిఎస్టీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. ఇవన్నీ ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే అధ్యక్ష. జిఎస్టీ 2.0 ద్వారా ప్రయోజనాలను ఆశిస్తూ మా సూచనలు స్వీకరిస్తారని నమ్మకంతో ఈ తీర్మానానికి ఆమోదం తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, జిఎస్టీ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ జిఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్ని చాలా సరళతరం చేశారు అధ్యక్ష. ఇది పన్ను వ్యవస్థలో సందిగ్ధతని విచారించి ఎంతో మేలు చేస్తుంది అధ్యక్ష. మన దేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అధ్యక్ష. ఇది ఇలాగే ముందుకు కొనసాగాలంటే జిఎస్టీ చాలా అవసరం అధ్యక్ష. ఇది పన్ను పరిధిని పెంచుతుంది, పన్ను ఎగవేత నివారిస్తుంది, ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని బలపరుస్తుంది అధ్యక్ష. పన్ను పరిధి ట్యాక్స్ బేస్ బాగా పెరిగి ప్రభుత్వ ఖజానాకి ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజలకు అభివృద్ధి సంక్షేమాలకు ఖర్చు పెడితే మన దేశం 2047వ సంవత్సరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నా యొక్క బలమైన ప్రగాఢ ఆకాంక్ష అధ్యక్ష. అధ్యక్ష, ఈ జిఎస్టీ తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ఆమోదం తెలుపుతూ మాకు సహకరిస్తారని విన్నవించుకుంటున్నాము. మూసువారి ఓటుతో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సభకు నమస్కారం. ఇంతటితో సభ సమాప్తమైంది.